Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 48కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అదేవిధంగా న్యూ వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. రామాయణం 48. కబంధుడు చెప్పిన విధములుగా రామలక్ష్మణులు బయలుదేరి పంపా సరస్సుకి చేరుకున్నారు. సంపా నదిలో అరవి సిరిన పదములు పైకి ఎగిరి నీళ్ళల్లో పడుతున్న చేపలను చూసి సీతమ్మ ముఖము కన్నులు గుర్తించి బోరున విలపించాడు. లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, ఈ ప్రాంతం ఎంత బాగున్నది. ఈ చెట్లకి పువ్వులు విశేషముగా ఉన్నాయి. పువ్వులు కిందికి పడుతూ ఎక్కడ చూసినా పుష్పముల యొక్క గుత్తులు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. కిందికి పడుతున్న పువ్వుల్ని, కదులుతున్న గుత్తుల్ని చూస్తుంటే నాకు వాయుదేవుడు ఎవరికీ కనబడకుండా వచ్చి ఈ పూల గుత్తులతో ఆడుకుంటున్నాడా అనిపిస్తుంది. ఈ చెట్లకి అల్లుకున్న తీగలు పైకి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వులని పుష్పించాయి. ఇవన్నీ చూడటానికి ఎంత ఆనందముగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే సీత నా పక్కన లేదన్న విషయం జ్ఞాపకానికి వచ్చి నేను నా అస్వస్థతని కోల్పోతున్నాను. ఎవరు అడగకుండానే మేఘాలు ఆకాశంలో వర్షాన్ని వర్షిస్తాయి. ఈ చెట్లు కూడా పుష్పాలని వర్షిస్తున్నాయి. ఇవి చెట్ల లేకపోతే పుష్పాలని వర్షించే మేఘాల? అవి నాకు అనుమానం వస్తున్నది. ఈ ప్రాంతం అంతా పుష్పములతో నిండిపోయి ఉన్నది. మత్తు కోకిల సన్నదై నర్తయన్నవై పాదవాన్ శైలకంద నిష్క్రంత ప్రగీత ఇవ చాలనేం. గాలి ఒక విచిత్రమైన ధ్వని చేస్తూ చెట్లని కదుపుతూ వీస్తుంది. కోకిల పాట పాడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు వాయువు పాట పాడుతున్నాడు. చెట్లని నాట్యం చేస్తున్నాయి. కోకిల చెట్టు మీద కూర్చొని పక్క వాయిదములు వలె కూస్తున్నది. నేను ఏదన్నా నృత్య కార్యక్రమానికి వచ్చానా అని అనిపిస్తున్నది. ఈ సమయంలో సీత నా పక్కన ఉంటే ఎంత బాగుండేది. సీత పక్కన లేకపోవడం వలన నేను ప్రాణములతో ఉండలేనేమో అనిపిస్తుంది. లక్ష్మణ, అలా చూడు, కొండ మీద మగనెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే ఆడనెమలి దాని చుట్టూ పరమ సంతోషముగా ఎలా తిరుగుతున్నదో. అవునులే, ఎందుకు ఆడవు? మగనెమలి భార్య అయినా ఆడనెమలి ఎవరు ఎత్తుకుపోలేదు కదా. ఎన్ని ఆటలన్నా ఆడుతాయి. నా మనసు సీత దగ్గర ఉంటుంది, సీత మనసు నా దగ్గర ఉంటుంది. మా ఇద్దరికీ ఉన్నది ఒకటే మనసు. ఆ ఒక్క మనసు ఆనందించాలంటే ఒకరి పక్కన ఒకరు ఉండాలి. అలా లేకపోవడము చేత ఇవాళ నా మనసు ఆనందపడడం లేదు. ఇది చైత్ర మాసము కనుక సీత కూడా ఇలాంటి దృశ్యాలనే చూస్తూ ఉంటుంది. మగవాడిని నేనే ఇంత బాధపడుతున్నానంటే సీత ఇంకెంత బాధపడుతున్నదో.
పూర్వము చైత్రమాసంలో ఇటువంటి గాలి వీస్తుంటే నేను ఎంతో సంతోషించేవాడిని. ఇవాళ అదే గాలి వీస్తుంటే నాకు దుఃఖముగా ఉన్నది. ఈ అరవిరిసిన తామర పువ్వులని దగ్గరగా చూస్తుంటే ఆ పుర్రెల్లోని గాలి నా ముఖమునకు తగులుతుంటే ఎలా ఉందో తెలుసా? సీత ముఖము నా ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు సీత ముక్కు నుండి విడిచిపెట్టిన నిశ్వాస వాయువు నా బుగ్గలకి తగిలిన అనుభూతి కలుగుతున్నది. తుమ్మెదలు పువ్వుల మీద వాలి మకరందాన్ని త్రాగి ఎలా వెళ్ళిపోతున్నాయో ఆ సన్నివేశం ఎంతో ఆనందముగా ఉన్నది. కానీ నా మనసుకి ఎందుకనో ఆనందం కలగడం లేదు. సీత నా పక్కన ఉండి అప్పుడప్పుడు హాస్యం ఆడుతూ అప్పుడప్పుడు హితమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె నోటి వెంట వచ్చే మధురమైన మాటలతో కూడిన ఈ సన్నివేశాన్ని చూస్తేనే నాకు సంతోషముగా ఉంటుంది. సీతని చూడకుండా నేను ఉండలేను. నా శరీరము పడిపోతున్నది. నువ్వు అయోధ్యకి వెళ్ళి భరతుడిని పట్టాభిషేకం చేసుకోమని అన్నాడు. ఉస్తోహో బాలవానర్య నాస్తుత్తం పరం బలం ప్రోస్తహస్సి లోకేస్కిన్ కించిదపి దుర్లభం. లక్ష్మణుడు: అన్నయ్య, స్నేహము ప్రేమ ఉండవలసిందే. మరీ ఇంత పిచ్చి ప్రేమ అయితే భరించడం కష్టం. నీకు ఇంత దుఃఖానికి కారణమైన రావణాసురుడు స్వర్గలోకానికి వెళ్ళినా పాతలోకానికి వెళ్ళినా దాక్కున్న తన తల్లి కడుపులోకి దూరిపోయిన వాడిని మాత్రం వదలను, చంపి తీరుతాను. నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు. దుఃఖం పొందితే ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం ఉంటే ప్రపంచంలో సాధించలేనిది అన్నది ఏదీ లేదు. ఉత్సాహం పోతే తనలో ఎంత శక్తి ఉన్నా అదంతా భయం చేత దుఃఖం చేత పనికి రాకుండా పోతుంది. ఉత్సాహాన్ని పొందమని అన్నాడు. లక్ష్మణుడి మాటలకు రాముడు సంతోషపడిన వాడి ఉపశాంతిని పొందాడు. రామలక్ష్మణులిద్దరూ ఋష్యముఖగా పర్వతం వైపునకు బయలుదేరారు. వస్తున్న రామలక్ష్మణులను ఋష్యముఖ పర్వతము శిఖరము మీద నుండి సుగ్రీవుడు చూసి భయముతో గడ్డ కట్టుకుపోయాడు. నారచీరలు కట్టుకొని కోదండములు పట్టుకొని అరణ్యములోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణుల్ని చూసి వాలి తనని చంపడానికి వీళ్ళని పంపాడేమోనని భయపడి తన వానర మంత్రుల్ని దగ్గరికి వెళ్ళి, చూశారా, ఎవరో ఇద్దరు నారచీరలు కట్టుకున్న వీరుడు వస్తున్నారు. వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు, రండి పారిపోదాము అని నలుగురు వానరులతో కలిసి ఒక శిఖరం మీద నుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వాళ్ళు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వాళ్ళు అలా గెంతుతుంటే చెట్లు విరిగిపోయాయి. ఏనుగులు పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. సుగ్రీవుడి మంత్రులతో హనుమంతుడు ఒకడు. సంభ్రమస్తమేష సర్వేర్వకృతే మహాన్ మలేయం గిరివరో భయం నేహస్తి వాలినః. వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో, సుగ్రీవ, ఎందుకు ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు? ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదికి వస్తే మరణిస్తాడు. నీకు కనపడిన వాడు వాలి కాదు. మరి ఎందుకు గెంతులు? నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి. ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికి వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఈ చపలత్వం ఏమిటి? నడక చేత, అవయవములు కదలిక చేత, మాట చేత అవతలి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనసులోని ఏ భావన ఉన్నదో కనిపెట్టి దానికి అనుగుణంగా నడిచి తనని తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనబడ్డ ప్రతి వాడిని చూసి ఇలా పారిపోతే నువ్వు రేపు రాజ పదవి ఎలా నిర్వర్తిస్తావు అని అడిగాడు. సుగ్రీవుడు, హనుమా, నేనెందుకు భయపడుతున్నానో తెలుసా? రాజులైన వారు చాలా రహస్యముగా ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని. నన్ను రాజ్యం నుండి బయటికి పంపాడు. తాను ఈ కొండ మీదికి రాలేడు. నన్ను సంహరించడం కోసమని తనతో సమానులైన బలవంతులైన ఇద్దరు క్షత్రియులని మునికుమారుల వలె ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయముగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కోదండములు ఉన్నాయి. అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి హనుమా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపముతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు. నా వైపు తిరిగి మాట్లాడు. వాళ్ళు నా యందు ప్రేమతో వస్తున్నారా
శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్న వారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గం ఆలోచిద్దాం. అందుకని నువ్వు తొందరగా వెళ్ళా అన్నాడు. కపిరూపం పరిజ్ఞానం హనుమాన్ మార్గస్మ భిక్షరూపం తతో భజే శటబుద్ధిత కపి. హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి భిక్ష రూపాన్ని అంటే సన్యాస రూపాన్ని పొంది శటబుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యముగా ఉన్నది. మీరు రాజహర్షుల వలె తాపసుల వలె ఉన్నారు. విశేషమేమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వభూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే సింహాలు నడుస్తున్నాయా అన్నట్టుగా ఉన్నది. సింహముల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపముతో ఉన్నారు. మీ చేతులలో కోదండములు బాణములు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువులైనా సంహరించగలిగిన పరాక్రమ చేత వీరజిల్లుతున్న వారిలా కనబడుతున్నారు. టీవీగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మముల వంటి కన్నులతో ఉన్నారు. జటామండలములు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. విశాలమైన వక్షస్థ స్థలముతో ఉన్నారు. మన్యస రూపములో ఉన్న దేవతల్లారా ఉన్నారు. పెద్ద భుజములతో ఉన్నారు. మీ బహువుల చేత ఈ సమస్త పృథ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనబడుతున్నారు. మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? మీ మొలలికి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయము వేస్తున్నది. నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని. నన్ను హనుమాన్ అంటారు. అన్నగారైన వాలి చేత ధర్మబడిన మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద 4 మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మమాత్రుడు. మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చేయకూడదు? నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను. మీరు నాతో మాట్లాడడం లేదు. మీరు మాట్లాడితే వినాలని ఉన్నది. మీరు మాట్లాడండి అని చెప్పి హనుమాన్ నిలబడిపోయాడు. ఆయనకి రాముడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు సన్యాసి రూపం విడిచిపెట్టే తన నిజస్వరూపానికి వచ్చాడు. రాముడు లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, హనుమాన్ ఎలా మాట్లాడాడు? ఆయన మాటలు విన్నావా? ఇలా మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని పొరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంతో అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటిని మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తులు అర్థము పూర్తిగా తెలుసు. అందుకని ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడం లేదు. లాలాటము కదలడం లేదు. వాక్యము లోపల నుంచి పైకి వచ్చేటప్పుడు గొనుగుతున్నట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు చేతులు శరీరాన్ని కదపడము లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు. మనం అనుకున్న కోరిక సిద్ధించినట్లే మనం ఎవరిమో ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమాన్కి చెప్పు అన్నాడు. లక్ష్మణుడు, అయ్యా హనుమా, ఈయన దశరథ కుమారుడైన రాముడు. దశరథుడు పరమ ధర్మవంతుడైన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు. ఆయన ఎవరిని ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మ గారిలా అందరి చేత దశరథుడు లోకాలందరి చేత గౌరవింపబడినవాడు. తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. ఎవరో రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా మాకు కబంధుడైన రాక్షసుడు కనబడ్డాడు. ఆయనని సంహరించి శరీరాన్ని దహిస్తే ఆయన ధనువనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చేయమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు
అని లోకము అంటుంది. కానీ రాముడు గుణముల చేత తృప్తి విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకములో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు. రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. మేము సుగ్రీవుడిని ముత్రులాగా పొందాలని అనుకుంటున్నాము అన్నాడు. ఈ దృశాబుద్ధి సంపన్న చిత్రక్రోధ జిత్రేంద్రియ దుష్టవ్య వానరేంద్రయ దిష్ట్య దర్శనమాగత. హనుమంతుడు జితేంద్రములైన ధర్మమార్తులైన రామలక్ష్మణుని చూడడము మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషముగా ఉంటుంది. రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి రామలక్ష్మణులిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఋష్యమూక పర్వత శిఖరము మీదికి ఎక్కాడు హనుమాన్. అక్కడ సుగ్రీవుడితో సీతా శ్రీరాముడు అయినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడు సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేసి సీత జాడ కనుక్కుంటారేమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.